హైదరాబాద్లో నిషేధిత చైనా మాంజా భారీగా పట్టుబడింది. గత వారం రోజులుగా చైనా మాంజాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు 1.2 కోట్ల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు చైనా మాంజా వినియోగిస్తున్న 143 మందిని అదుపులోకి తీసుకున్నారు. దుకాణదారులు పక్క రాష్ట్రాల నుంచి చైనా మాంజాను తెప్పిస్తున్నట్టు గుర్తించామని సిపి సజ్జనార్ తెలిపారు. చైనా మాంజాను ఆన్లైన్లో అమ్మినా కొరియర్ ద్వారా సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ హెచ్చరించారు. రైట్, ఇటు చైనా మాంజాపై పోలీసులు కొరడ చొలిపించారు. పెద్ద ఎత్తున చైనా మాంజా పట్టుబడింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్ చెప్పండి. సురేష్, ఏదైతే సంక్రాంతి వచ్చిందో సంక్రాంతి సెలవులలో పిల్లలు కావచ్చు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పతంగులు వేగిరేసుకుంటా పతంగుల పండుగ చేసుకుంటారు. అది స్పెషల్ వచ్చేసి సంక్రాంతికి ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా కూడా ప్రతి ఒక్కరు ఊర్లో కావచ్చు సిటీలో కావచ్చు ప్రతి ఒక్కరు సంక్రాంతికి సంబంధించినటువంటి పతంగుల పండుగ ఆడుకునే సందర్భంలో కూడా హైదరాబాద్ నగరంలో చైనా మాంజాలతోని ఈ పతంగులతో ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. మొన్న చూసుకున్నట్లయితే మేడ్చల్లో కావచ్చు, నిన్న చూసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో కావచ్చు, అంటే ఎక్కడ చూసినా ఆ మాంజాలు ఉండడం వల్ల దానికి సంబంధించినటువంటి పక్షులు కావచ్చు, పక్షుల ప్రాణాలతో పాటుగా మనుషుల ప్రాణాలు కూడా బలైపోతున్నట్టుగా కనబడుతుంది. దీనిపైన వచ్చేసి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా కొరడా విలుపించి ఎవరైతే మాంజాలు ఈ చైనాకు సంబంధించినటువంటి నైలాన్ మాంజాలు అనేది యూజ్ చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు అన్నట్లు చెప్తున్నారు. దానిపైన కూడా ఇప్పటికే సిపి సజ్జనార్ హైదరాబాద్ సిపి అయినటువంటి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టి కూడా ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపు కోట్ల విలువైనటువంటి వాటిని అరెస్ట్ చేసి దాదాపు 103 కేసులు పెట్టేసి 143 మంది నిందితులను కూడా వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా జరుగుతుంది. దాదాపు 1,24,52,000 విలువైన 6,226 మాంజా జాబిల్లను కూడా స్వాధీనం చేసినట్టుగా కూడా పోలీసులు తెలిపిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సౌత్ జోన్ లో 27 కేసులు పెట్టి దాంతో పాటుగా వచ్చేసి 35 మందిని కూడా అరెస్ట్ చేశారు. దాంతో పాటుగా 37,22,000 విలువైనటువంటి 1,861 జాబిల్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటుగా ఈస్ట్ జోన్ లో చూసుకున్నట్లయితే 18 కేసులు పెట్టేసి 29 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 6 లక్షల వరకు కూడా విలువైన 301 జాబిల్లను స్వాధీనం చేస్తున్నారు. దాంతో పాటుగా సౌత్ జోన్ లో చూసుకున్నట్లయితే 9 కేసులు పెట్టగా దాంతో పాటుగా వచ్చేసి 10 మందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా కనబడుతుంది. సెంట్రల్ జోన్ లో చూసుకున్నట్లయితే 6 కేసులు పెట్టారు. నార్త్ జోన్ లో చూసుకున్నట్లయితే 5 కేసులు పెట్టారు. మొత్తానికి చూసుకున్నట్లయితే 103 మంది పైన కేసులు పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1,24,52,000 జాబిల్లను కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనిపైన ముఖ్యంగా పోలీసులు కావచ్చు దాంతో పాటుగా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే ఎవరైతే పతంగుల పండుగని సందర్భంగా వాళ్ళు పతంగులు వేస్తున్నారో పతంగులు వేసేవారు ఓన్లీ దారానికి సంబంధించిన పతంగులను వాడటం వల్ల కూడా వాళ్ళు సుఖ సంతోషంగా కూడా పండుగ జరుపుకోవచ్చు. దాంతో పాటుగా ప్రాణహాని ఉండదని చెప్తున్నారు. ఎందుకనంటే పతంగులు ఏర్చిన సమయంలో కూడా కొన్ని ప్రాణాలు పోతున్నాయి, మూగజీవుల ప్రాణాలు కూడా పోతున్నాయి. కాబట్టి దాన్ని గమనించి ఎవరైతే చట్టాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ సజ్జనార్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సురేష్, థ్యాంక్ యూ రంజిత్.